పొరుగు దేశాలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. ఇప్పుడు ఆ ఉగ్ర రక్కసే పాకిస్తాన్ను కబలిస్తుంది. అటు సరిహద్దుల్లో సంఘర్షణ, ఇటు దేశంలో అంతర్యుద్ధంతో ఉగ్రదేశం అల్లాడుతోంది. మరోవైపు తిండి లేక పాక్ జనం అల్లాడుతున్నారు. ఒకటా రెండా ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నేతృత్వంలోని పాకిస్తాన్ ఇప్పుడు ముక్కలవడానికి సిద్ధంగా ఉంది. దాయాది దేశం దాదాపు ఎండ్ గేమ్ ఆడుతోంది. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో తాలిబాన్ల దాడులు, బలూచిస్తాన్లో తీవ్రమైన రెబెల్స్ పోరాటాలు, పీఓకేలో ఎగిసిపడుతున్న నిరసనలు ఆ దేశాన్ని వణికిస్తున్నాయి. త్వరలోనే పాకిస్తాన్ మ్యాప్ మారబోతుందా? పాకిస్తాన్ను మిత్రదేశాలు వదిలేశాయా? తాలిబాన్ల దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ కుప్పకూలుతుందా? అసలు పాకిస్తాన్ పతనం వెనుక ఉన్న ఆ 6 ప్రధాన కారణాలేంటి? వాచ్ దిస్ స్టోరీ. పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు చేస్తున్నాయి. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్తో పాటు ప్రాంతీయంగా ఉన్న అమెరికా మిత్ర దేశాలను టార్గెట్ చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో అత్యంత కీలకమైనది సౌదీ అరేబియా. ఈ దేశాన్ని కూడా ఇరాన్ వదలడం లేదు. మార్చి 7, 8 తేదీల్లోనే సౌదీ అరేబియా ఎయిర్ డిఫెన్స్ 44 డ్రోన్లను, 10 నుంచి 15 బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకుంది. రాస్ తనురా ఆయిల్ రిఫైనరీ, రియాద్లోని కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో 2 పౌరులు మరణించారు. అయితే సౌదీ అరేబియాపై దాడి జరిగితే ఆటోమేటిక్గా పాకిస్తాన్ ఆ దేశాన్ని రక్షించేందుకు యుద్ధంలో దిగాలి. ఎందుకంటే ఈ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదిరింది. ఇది నాటో తరహా ఒప్పందంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం 2 దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా రక్షణకు మరో దేశం రావాలి. తాజాగా సౌదీ రక్షణ మంత్రి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీర్ మునీర్తో చర్చలు కూడా జరిగాయి. దీంతో పాకిస్తాన్ యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధానికి వెళ్లే పరిస్థితిలో ఏమాత్రం లేదు. ఎందుకంటే ఉగ్రదేశంలో పరిణామాలపై ఇప్పుడు భారీగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ యుద్ధంలో కొనసాగుతోంది. పాక్లో క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ గట్టి దెబ్బలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు దాయాది దేశం కేల్కతమైందని ఇట్టే చెప్పవచ్చు. ఉగ్రదేశం ఎంత దారుణంగా ఉందో 4 సంఘటనలు చెబుతున్నాయి. మొదటి సంఘటన 2 రోజుల క్రితం పాకిస్తాన్పై భీకర దాడి జరిగింది. క్షణాల వ్యవధిలో పేలుళ్లు సంభవించాయి. పాకిస్తాన్ గగనతలం వెలుగులతో నిండిపోయింది. ఈ దాడి జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి పదే పదే అల్లాహు అక్బర్ అంటూ నినదించాడు. ఇది పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్కు చెందిన తాలిబాన్లు జరిపిన దాడి దృశ్యాలకు చెందిన వీడియో. పశ్చిమాసియా యుద్ధానికి 2 రోజుల ముందే పాకిస్తాన్పై తాలిబాన్లు సరిహద్దుల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో సుమారు 55 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు తాలిబాన్లు ప్రకటించారు. సరిహద్దుల్లో పలు పాకిస్తాన్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు కాబూల్ తెలిపింది. ఇక రెండో సంఘటన, ఒక పాకిస్తాన్ మిలిటరీ పోస్టు పూర్తిగా ధ్వంసమై ముక్కలైంది. ఆ పేలుడు తీవ్రత శిథిలాలు ఎంత ఎత్తున ఎగిసిపడుతున్నాయి. యుద్ధంలో భాగంగానే పాకిస్తాన్పై తాలిబాన్లు చేస్తున్న దాడులకు ఇది నిదర్శనం. ఇక మూడో సంఘటన, కాబూల్ నడిబొడ్డున పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారీ నిరసనలకు చేపట్టారు. అంటే పాకిస్తాన్పై తాలిబాన్ సైనిక చర్యలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుందన్నమాట. ఆఫ్ఘాన్ ప్రజలను తాలిబాన్లు వేధిస్తున్నారంటూ వారం క్రితం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు. పాక్ మంత్రి ఆరోపణలు చేసిన వారానికే పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆఫ్ఘాన్ ప్రజలు నిరసనలు తెలపడం విశేషంగా చెప్పవచ్చు. నాలుగో సంఘటన, పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో నినాదాలు హోరెత్తించాయి. మునీర్ ముర్దాబాద్, షెహబాజ్ షరీఫ్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. నిజానికి 2025 సెప్టెంబర్ చివరి నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో భారీ ఎత్తున నిరసనలు రేగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ సైన్యం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఆర్థిక, రాజకీయ, మానవ హక్కులను హరించివేస్తోంది. తాజాగా ఖమేనీ హత్యపైన పీఓకేలో పెద్ద ఎత్తున నిరసనలు సాగాయి. ప్రధానంగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఆందోళనలు పీఓకేలోని స్కుర్దులో జరిగాయి. మునీర్ భద్రతా బలగాల చేతుల్లో సుమారు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సైన్యంపై ఒక రకంగా తిరుగుబాటు చేశారు. పలు ప్రభుత్వ ఆస్తులకు నిప్పంటించారు. పాకిస్తాన్లోనూ దాని పొరుగు దేశంలోనూ ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా సంఘటనలు జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బార్డర్లను చూడండి. ప్రస్తుతం ఈ సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. పాక్ ఆఫ్ఘన్ల మధ్య 2600 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. దీన్ని డ్యూరాండ్ లైన్ అంటారు. ఈ సరిహద్దుపై దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. పాకిస్తాన్ పని అయిపోయిందని అనడానికి 6 ప్రధాన కారణాలున్నాయి. మొదటి కారణం, మండుతున్న డ్యూరాండ్ లైన్. 2600 పొడవైన ఈ సరిహద్దు ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారింది. దీంతో 66,000 మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు.
ఇక్కడ తాలిబాన్లను పాకిస్తాన్ తక్కువ అంచనా వేస్తున్నారు. వారి వద్ద వైమానిక శక్తి లేదు, సైన్యం అంత పటిష్టంగా అస్సలు లేదు, ఆయుధాలు ఏమాత్రం లేవు. అలాంటిది పాకిస్తాన్తో యుద్ధానికి దిగితే ఎలా తట్టుకుంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ సాధారణ బాంబులు, AK-47 వంటి గన్నులతోనే అగ్రరాజ్యాలని మట్టి కరిపించిన 40 ఏళ్ల అనుభవం తాలిబాన్లకు సొంతం. సో తాలిబాన్లను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఇక రెండో కారణం పాకిస్తాన్ మెడపై ఇరాన్ కత్తి పెట్టడమే. 2 రోజుల క్రితం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్పు IRGC కమాండర్ సరాజ్ హుస్సేజ్ పాకిస్తాన్కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ గనక అమెరికాతో కలిసి పనిచేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. అందుకే ఇరాన్ యుద్ధ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ నోరు మెదపడం లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇరాన్తో యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్కు లేదు. చేతిలో చిల్లి గవ్వలేని దేశం యుద్ధాలు చేయటం అసాధ్యం. మూడో కారణం పాకిస్తాన్ 66 ఏళ్ల ఆర్థిక దివాలా. 1958 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ 25 సార్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నుంచి బెయిలౌట్ ప్యాకేజీలు తీసుకుంది. ఆ దేశం మొత్తం $15,000 కోట్ల విదేశీ రుణాలను తీసుకుంది. ఇందులో $2,500 కోట్ల ఈ ఏడాది చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ పాకిస్తాన్ వద్ద ఇప్పుడు అంత డబ్బు లేదు. రక్షణ బడ్జెట్ పెరుగుతోంది, కానీ ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను కొనే స్థితిలో ఇస్లామాబాద్ లేదు. ప్రజలకు కనీసం తిండి పెట్టలేని దేశం యుద్ధం ఎలా చేస్తుంది? ఇక నాలుగో కారణం పాకిస్తాన్ను మింగేస్తున్న TTP. పాకిస్తాన్ను పెంచి పోషించిన తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ TTP అనే భూతం ఇప్పుడు ఉగ్రదేశాన్ని మింగేస్తుంది. పాకిస్తాన్లో ఉగ్రదాడులు 40% పెరిగాయి. తాము సృష్టించిన రాక్షస మూకే పాకుపై తిరగబడుతుంది. పాకును ముంచేస్తున్న ఐదో కారణం రగులుతున్న బలూచిస్తాన్. ఇప్పుడు బలూచిస్తాన్ తగలబడుతోంది, కానీ ఆ మంటలను ఆర్పే ఫైర్ బ్రిగేడ్ పాకిస్తాన్ వద్ద లేదు. వారం రోజుల క్రితం బలూచిస్తాన్ అంతటా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA వరుస దాడులతో విరుచుకుపడుతోంది. ఇస్లామాబాద్లో ఒక షియా మసీదులోకి ఆత్మాహుతి బాంబరు చొరబడి 36 మందిని పొట్టన పెట్టుకున్నాడు. అక్కడ మోహరించడానికి తగినంత మంది సైనికులు లేక అసీం మునీర్ చేష్టలుడిగి చూస్తుండిపోతున్నాడు. ఇక చివరి కారణం పాక్ను పట్టించుకొని మిత్రదేశాలు. పాకిస్తాన్ దివాలా తీసిన తాలిబాన్లు యుద్ధానికి దిగిన తక్షణమే గల్ఫ్ దేశాల వద్ద ఇస్లామాబాద్ వాలిపోయేది. మరోవైపు అమెరికాను కూడా సాయం కోరేది. ఇప్పుడు ఆయా దేశాలన్నీ వేర్వేరు పనుల్లో బిజీగా ఉన్నాయి. సంక్షోభం వచ్చినప్పుడు పాకిస్తాన్ను ఆదుకునే దేశాలు అమెరికా, టర్కీ, చైనా. ఇప్పుడు అమెరికా కూడా యుద్ధంలో ఉంది. పాకిస్తాన్ ఫోన్ కాల్స్ను చైనా ఎత్తడం లేదు. ఇక టర్కీ తనను తాను రక్షించుకోవడంలోనే నిమగ్నమైంది. టర్కీ తన సొంత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే ఏం చేయలేక చేతులెత్తేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ను ఆదుకునే నాదుడే కనిపించడం లేదు. కాబట్టి POKను వెనక్కి తీసుకోవటానికి భారత్కు ఇది సరైన సమయం. ప్రపంచం ఎప్పుడూ ధర్మం వైపే నిలబడుతుంది. భారత్ సరైన మార్గంలోనే ఉంది. పాకిస్తాన్ తప్పు చేస్తోంది. నిజానికి పాకిస్తాన్ను నాశనం చేయడానికి భారత్ ఎలాంటి ప్లాన్స్ చేయనక్కర్లేదు. పాకిస్తాన్ తనంతట తానుగా ముక్కలవ్వబోతుంది. అయితే ఎప్పుడు పాకిస్తాన్ ముక్కలవుతుంది అంటే అది కేవలం కాలమే నిర్ణయించాల్సిన విషయం.